దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం సంతోషంగా సహృదయంతో పరిశుద్ధ దేవుని సన్నిధిని ప్రేమించి మీ పనులన్నీ పక్కన పెట్టి వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుని దాసుల ద్వారా చక్కటి సందేశాన్ని విని దీవించబడిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. మరి స్థానిక సంఘ కాపరి దేవుని దాసులు తుమ్మల సత్యం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి తుమ్మల గంగాధర గారు ఎప్పుడు కూడా నా కళ్ళలో మెదలాడుతూ ఉంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు ఆయన తెలుసు. మరి దేవుని తెలుసుకోకముందు పునదుల్లో కరుణ కూల్ డ్రింక్స్ అని, కరుణ విలాస్ అని, అక్కడి నుండి గంగాధర గారు నాకు తెలుసు. దేవుడు అద్భుత రీతిగా దైవజన్ని రక్షించుకొని సేవకు పిలుచుకొని వారి ద్వారా ప్రారంభించబడిన పరిచర్యను నిరాటంకంగా కొనసాగిస్తున్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. దేవరాజన్న 20వ వార్షికోత్సవ సమయంలో ఒక మాట చెప్పాడు, అది ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. మరి గంగాధర గారి జీవితంలో దేవుడు తన నమ్మకత్వాన్ని చూపిస్తే, సత్యంగా తన గొప్పదనాన్ని చూపిస్తే, తుమ్మల సత్యం గారి జీవితంలో దేవుడు తన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. నమ్మకదగిన వాడు, ఆపత్కాలంలో నమ్ముకొందైన సహాయకుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన రాకడ వరకు ఈ పరిచర్యను కొనసాగించాలని ఆశిస్తూ మరి మీ సంఘానికి ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యంలో నుండి అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం మన ధ్యానం కొరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి చాలండి. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పునరుద్ధాన దినంలో మొదటిగా మీ దాసులు సతీష్ గారిని నిలబెట్టుకొని హిజ్కియా యొక్క సంస్కరణలు, హిజ్కియా యొక్క కన్నీరు, హిజ్కియా యొక్క ఆరాధన మా ముందు ఉంచారు. మా ప్రియుల హృదయాల్లో మీరు నాటిన విత్తనాలు వృద్ధి కలుగచేయండి. మరోసారి నిష్ప్రయోజకుడైన మీ పాదదాసుని ఈ పరిచర్యలో మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు. ఈ మట్టి ఘట్టమును మీ మహిమైశ్వర్యంతో నింపి మీ మహిమ కొరకు వాడుకొని మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం దేవుని వాక్యంలో మరి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లో మరి విశ్వాసులు కలిగి ఉండవలసిన, సంఘము కలిగి ఉండవలసిన అష్ట ఐశ్వర్యాలను గురించి మనం చదువుకున్నాం. ఇవి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అందుకనే వీటిని ఏమనుకోవచ్చు మనం? అష్ట ఐశ్వర్యాలు. ఏంటవి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. హల్లెలూయా. ఇవి ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ప్రభు అవకాశం ఇచ్చిన కొలది ఈ 8 విషయాల గురించి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైన. ఎందుకు ఈ అష్ట ఐశ్వర్యాలు, ఈ అష్ట సద్గుణాలు మన జీవితంలో అమర్చుకోవాలి, కలిగి ఉండాలంటే మొదటి కారణం 9వ వచనంలో చెప్పబడుతుంది. 8వ వచనం చదవండి. 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల
అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండానట్లు చేయును. ఒక్కసారి ఆగుదాం. ఇవి కలిగి ఉంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులుగా ఉండము, నిష్ఫలులము కాం. అంటే ప్రభువు కొరకు వాడబడతాం, ప్రభువులో ఫలిస్తాం. ఈ అష్టైశ్వర్యాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభువు కొరకు, ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకున్న కొలది ప్రభువు కొరకు వాడబడతారు. రెండవది, ప్రభువులో ఫలిస్తారు. ఇవి ఎవరికి లేకపోతే, ఏం జరుగుతుంది? 9వ వచనం చదవండి. ఇవి ఎవరికి లేకపోవునో వారు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి గుడ్డివారును దూరదృష్టి లేని వారును అవుతారు. ఇవి ఎవరికైతే లేకపోతాయో వారు రక్షించబడ్డా అన్న విషయాన్నే మర్చిపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివారును దూరదృష్టి లేనివారు అవుతారు. ఇవి కలిగి ఉంటే ఫలిస్తాం, వాడబడతాం. ఇవి లేకపోతే మనం రక్షించబడ్డామన్న సంగతి మర్చిపోయి అందులమై మరణాంధకారంలో పడిపోతాం. ఈ అష్ట ఐశ్వర్యాలను దేవుడు మన ముందు ఉంచాడు. ఇవన్నీ ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. అందులో మొదటిది ఈ దినం మనం ధ్యానించిపోతాం. అదేంటంటే విశ్వాసము. విశ్వాసులు కలిగి ఉండవలసింది, సేవకులు కలిగి ఉండవలసింది, రక్షించబడిన వారు కలిగి ఉండవలసింది విశ్వాసం. మా దగ్గర సింగర్ జానీ గారు నాకు ఆయన ఉండేవాడు, చనిపోయారు గత సంవత్సరం. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాడు, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసుల్లో విశ్వాసం. నిజమే అనిపిస్తుంది. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? విశ్వాసులో విశ్వాసం ఉందా? ఓ విశ్వాసి, నీ విశ్వాసం నిజమైందేనా? నా విశ్వాసం నిజమైందేనా? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. విశ్వాసం గురించి ఎప్పుడు వింటాం, విశ్వాసం గురించి ఎప్పుడు మాట్లాడతాం, విశ్వాసం గురించి పాటలు పాడతాం, విశ్వాసం కలిగిన వారిగా ప్రార్థన చేస్తాం. కానీ విశ్వాసమును గురించిన సరైన అవగాహన మనం లేకుండానే మన విశ్వాస జీవితాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను మనం గమనించబోతున్నాం. ఇక్కడ హేబేలు మొదలుకొని రాహాబు వరకు విశ్వాస వీరుల యొక్క విషయాలు మనకు కనపడుతున్నాయి. ఇంకా కొంతమంది పేర్లు రాశారు. ఇంకా చాలామంది గురించి రాయటానికి గ్రంథకర్తకి అవకాశం లేక జ్ఞాపకం చేశాడు. ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరుల ఈ జాబితాను మనం గమనించినప్పుడు ఈ 11వ అధ్యాయంలో మనకు కనపడే ముఖ్యమైన అంశం విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై. విశ్వాసం అంటే ఏంటి? మనం ఏమైతే ఎదురు చూస్తున్నామో వాటి యొక్క నిరీక్షణ స్వరూపం, నిజస్వరూపం. కనబడనివి ఉన్నవి అంటానికి రుజువు విశ్వాసం. ఈ 11వ అధ్యాయంలో కీలకమైన వచనం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఏమి నమ్మాలి? దేవుడు ఉన్నాడు. ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఫలము దయచేస్తాడు. ఈ 11వ అధ్యాయం మీకు ధ్యానానికి జ్ఞాపకం మేలుకరంగా ఉంటుందని నేను ఇష్టపడుతున్నాను.
ఇవన్నీ వివరించడానికి సమయం లేదు కనుక ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తున్నాను, మీరు ఇష్టపడిన వాళ్ళు రాసుకుంటే మంచిది. అదేంటంటే విశ్వాసం వల్ల కలిగే ఫలం ఏంటి? ఈ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో విశ్వాసము వల్ల కలిగే 12 ఫలాలు మనకు కనబడుతున్నాయి. అవన్నిటిని ఈ దినం మనం ధ్యానించట్లేదు, కానీ వాటిని కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా ఆ 12 మనం గుర్తు చేసుకుంటే మంచిది. విశ్వాసం వలన సాక్ష్యము, విశ్వాసం వలన సహవాసం, విశ్వాసం వలన రక్షణ, విశ్వాసం వలన స్వాస్థ్యము, విశ్వాసం వలన వాగ్దాన ఫలము, విశ్వాసం వలన పునరుద్ధానము, విశ్వాసం వలన దర్శనము, విశ్వాసం వలన ధైర్యము, విశ్వాసం వలన సమర్పణ, విశ్వాసం వలన బాప్తిసము, విశ్వాసం వలన జయము, విశ్వాసం వలన శాప విముక్తి. హల్లెలూయా. రాసుకున్నారా? స్పీడ్ అయిపోయింది కదా. విశ్వాసం వల్ల మొదటిది ఏంటి? సాక్ష్యము. 2 సహవాసం, 3 రక్షణ, 4 స్వాస్థ్యం, 5 వాగ్దాన ఫలం, 6 పునరుద్ధానం, 7 దర్శనం, 8 ధైర్యం, 9 అండి సమర్పణ. ఓకే, 9 సమర్పణ, వెరీ గుడ్. 10 బాప్తిసం, 11 జయము, 12 శాప విముక్తి. విశ్వాసంలో ఇన్ని ఫలాలు ఉన్నాయి. ఎవరు పొందాలి ఈ ఫలాలు? ఎవరు పొందాలి? ప్రతి విశ్వాసి పొందాలి. ఎవరి దగ్గర నుండి పొందాలి? దేవుని దగ్గర నుండి పొందాలి. ఎలా పొందుతాం? ఆయన దగ్గర వెదకటం వల్ల పొందుతాం. ఈ 12 చెప్పాలంటే సమయం చాలదు. ఇందులో ప్రాముఖ్యంగా ఉన్న మొదటి 5 మనం కొద్దిసేపు మన ధ్యానం ఉంచితే మంచిది అని ఆశపడతా. విశ్వాసం వల్ల సాక్ష్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించి అతనికి అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. విశ్వాసం వల్ల సాక్ష్యం పొందిన వ్యక్తి ఎవరు? హేబేలు ఎలా సాక్ష్యం పొందాడు? దేవుని ఘనపరచుట ద్వారా. దేని ద్వారా మనం సాక్ష్యం దేని ద్వారా పొందాలి? మన జీవితాల్లో సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? దేవుని ఘనపరచినప్పుడు. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కానీ కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవునికి అర్పణ కాదు ముఖ్యం, అర్పించే వ్యక్తి ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది కదా, ఏమని? దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయీనును అతని అర్పణను అంగీకరించలేదు. దేవునికి ఏది ముఖ్యం? అర్పణ కాదు. డబ్బుతో కానుకలతో ఎవడు దేవుని కొనలేడు. దేవునికి ప్రాముఖ్యమైనది అర్పించే వ్యక్తి. హేబేలు తన అర్పణ ద్వారా సాక్ష్యం పొందాడు. ఎందుకంటే హేబేలు దేవుని సంబంధి. కయీను దేవుడు ఎందుకు అంగీకరించలా? కయీను అర్పణను దేవుడు అంగీకరించలా? మొదటి యోహాను పత్రికలో ఉన్న మాట, మనము కయీను వంటి వారము కాకుందుము, వాడు దుష్టుని సంబంధం.
దుష్టుని సంబంధిగా బతుకుతూ, అక్రమములో విచ్చలవిడితనంలో బతుకుతూ, ఏదో ఇచ్చి దేవుని కొనాలంటే ఎవడి వల్ల కాదు. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించాడు. మొదటిగా ఈ భూమి మీద మొదటిగా దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించిన వ్యక్తి హేబేల్. ఎలా అర్పించాడు? 1, దేవుని గుర్చిన ఆలోచన, దేవుని గుర్చిన గౌరవం, దేవుని గుర్చిన విశ్వాసం హేబేల్లో ఉంది. ఏముంది? దేవుని గుర్చిన ఆలోచన, దేవుని గుర్చిన గౌరవం, దేవుని గుర్చిన విశ్వాసం హేబేల్లో ఉంది. కనుక కయీను కంటే శ్రేష్టమైన అర్పణను హేబేలు అర్పించాడు. హల్లెలూయా. తన మందలలో తొలిచూలున పుట్టిన వాటిని, వాటిలో బలిసిన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి హేబేలు అర్పించటంలో హేబేలు ఏముంది? దేవుని గురించిన ఆలోచన ఉంది, దేవుని గురించిన గౌరవం ఉంది, దేవుని గురించిన విశ్వాసం ఉంది. ఆ ఆలోచన, ఆ విశ్వాసము, ఆ గౌరవము, అతని అర్పణ దేవుడి చేత అంగీకరించబడి, ఆ అర్పణను బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అర్పణ అర్పించినందుకు హేబేలు చంపబడ్డాడు. హేబేలు చనిపోయాడు, కానీ హేబేలు సాక్ష్యము బతికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చనిపోతాం, కానీ భూమి మీద ఏం ఉంటుంది? మన సాక్ష్యం. గంగాధర గారికి మంచి టైటిల్ పెట్టుకున్నారు, సాక్షి శేషుడు. గంగాధర గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి 21 సంవత్సరాలు అయిపోయింది. 21 సంవత్సరాలు గంగాధర గారు ఈ లోకంలో లేడు. ఆయన సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం మీరే. హల్లెలూయా. ఆ సాక్ష్యము ఈ సంఘమే, ఆ సాక్ష్యము ఈ పరిచర్యే. మనం ఎవరో ఈ భూమి మీద స్థిరంగా ఉండం. ఏదో ఒక రోజున మనం వెళ్తాం, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనుక వెళ్ళిపోతాం. ఏం బాధపడద్దు. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు మనతో ఉంటాడు. ఈ లోకాన్ని విడిచినాక మనం ప్రభుతో ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం మళ్ళీ ఎవరికి శాశ్వతం కాదు. మనం చనిపోయినా మన సాక్ష్యం బతకాలి, మన సాక్ష్యం బతికుండాలి. ఎప్పుడు మన సాక్ష్యం బతుకుంటుంది? మన బ్రతుకుల ద్వారా ప్రభువును కనపరిచినప్పుడు. నీ జీవితంలో దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన గౌరవం, దేవుని గురించిన విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి పని, నువ్వు పలికే ప్రతి మాట, నీ జీవితం ఈ భూమి మీద సజీవంగా ఉంటుంది. ఈ ఉదయకాలం విశ్వాసం ద్వారా ఆ సాక్ష్యాన్ని మనం పొందాలి. మన సాక్ష్యాన్ని పొందాలి. ఒకరోజు నేను సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్తున్నాను, బైబిల్ రోడ్డు సమాధుల తోటికి. ఆ పెట్లో శవం ఉంది. నేను ముందు నడుస్తున్నాను. ఒకటి ఫుల్గా తాగున్నాడు. తాగుండి ఆవిడకు ఫోన్ చేస్తున్నాడు. అరే అరే ఆడు చచ్చిపోయాడా, ఆడికి అర్థం కావట్లా. ఆడరా, చెప్పుడు చేపాడు. ఆరా, ఎవర్రా? అరే ఆడేరా, ఆ తాగుబోతాడు అన్నాడు. ఈడు తాగున్నాడు. ఏమంటున్నాడు? పెట్లో ఉన్నవాడి గురించి సాక్ష్యం ఏంటి? తాగుబోతాడు. ఈ సాక్ష్యం ఏముంటుంది? నీ జీవితం ఈ లోకంలో నువ్వు ముగించినప్పుడు, లేక నువ్వు బతికుండగానే, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ ఎదుటిగా కాకుండా నువ్వు లేని సమయంలో ఎలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు? మన విశ్వాసం అయితే నిజంగా ఆ విశ్వాసం వల్ల మనం ఏం కలిగి ఉండాలి? సాక్ష్యం కలిగి. రెండవది, విశ్వాసం వల్ల సహవాసం. 5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. హానోకు ఆ తరంలో అర్ధ ఆయుష్తో బతికినాడు. హానోకు కొడుకు బైబిల్ ప్రకారం అందరికంటే ఎక్కువ కాలం బతికాడు. ఏం పేరు ఆయన పేరు? మెతూషెల. 969 ఏళ్ళు బతికాడు. ఆ తర్వాత భూమి మీద అందరికంటే ఎక్కువ కాలం బతికిన వ్యక్తి బైబిల్ ప్రకారం హానోకు తండ్రి ఏరేదు 962 ఏళ్ళు బతికాడు. కొడుకేమో 969, తండ్రి ఏమో 962 ఏళ్ళు. మరి హానోకు 365 ఏళ్ళే. 365 ఏళ్ళే, కానీ అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేయడం అంటే గుడికి రావటం కాదు. దేవునితో సహవాసం చేయడం అంటే పాటలు పాడటం కాదు. దేవునితో సహవాసం చేయడం అంటే వాక్యం చెప్పడం కాదు. దేవునితో సహవాసం చేయడం అంటే కానుకలు ఇవ్వడం కాదు. ఏంటయా దేవునితో సహవాసం చేయడం అంటే? గుడికి రావడం కాదు, పాటలు పాడటం కాదు, వాక్యం చెప్పడం కాదు, కానుకలు ఇవ్వడం కాదు. మరి ఏంటి? దేవునితో సహవాసం చేయటం అంటే దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. హల్లెలూయా. దేవుని పోలి బ్రతకాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. ఎక్కడుంది మాట? ఎక్కడుంది? అరే ఒక్కరు చెప్పట్లేదా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించు. హలో ఇన్నా సత్యమును జరిగింపకుందు. ఒక్క నిమిషం. సహవాసం అంటే ఏంటి? గుడికి రావటం కాదు, కానుకలు ఇవ్వటం కాదు, ప్రార్థన చేయటం కాదు, వాక్యం చెప్పడం కాదు. సహవాసం అంటే ఏంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడవాలి. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. నీ చీకటి బ్రతుకును, నీ చీకటి స్వభావాన్ని, నీ చీకటి బుద్ధిని, నీ చీకటి ఆలోచనల్ని విడిచిపెట్టకుండా దేవునితో నేను సహవాసం చేస్తానంటే, నేనన్నా నువ్వన్నా ఎవడన్నా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించుకున్నాం. ఆయనతో సహవాసం అంటే ఏంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమేందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏమండి? సహవాసం అంటే ఏంటి?
ఆయన ఎలా ఉన్నాడో. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు గనుక మనము యథార్థంగా ఉండాలి. ఆయన నమ్మకమైన వాడు గనుక మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఆయన మంచివాడు గనుక మనము మంచివాళ్ళుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక మనం ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి. మనల్ని చూచినప్పుడు మనలో ప్రభువు కనబడాలి. ఒక రోజున సాధు సుందర్ సింగ్ ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడంట ఒక ఇంటికి. అక్కడ ఆ ఇంటి ఆమె లేదు, ఇంటి పని మనిషి వచ్చి ఉంది. అమ్మా పలానా మేడం గారు ఉన్నారా? లేరండి. అమ్మా ఇండియా నుండి సాధు సుందర్ సింగ్ వచ్చాడని చెప్పు అని వెళ్ళిపోయాడంట. మన పేర్లో ఇంగ్లీష్ వాళ్ళకి ఏం అర్థం అవుతాయి? ఆ అమ్మాయి పేరు మర్చిపోయింది. ఆ ఇంటి యజమానురాలు వచ్చిన, అమ్మా మీ కొరకు ఒక ఆయన వచ్చాడు, పేరేదో చెప్పాడమ్మా, పేరు గుర్తులేదు కానీ ఒక మాట చెప్తాను, ఆయన అచ్చం యేసు ప్రభులాగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. ఎలా కనబడ్డాడు? యేసు. మనం ఎవరిలో కనబడాలి? యేసు వలే కనబడాలి. విశ్వాసంలో ఎదుగుతున్నాం, ప్రభు బలను పాల్గొంటున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితాలు చేస్తున్నాడు. ఎన్నో ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. ఎంతగానో మన పట్ల కృప చూపుతున్నాడు. మన దోషంలో బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వాల, మన పాపం బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయాల. అలా అయితే ఎప్పుడో మట్టిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. సజీవులుగా ఉంచాడు, క్షేమంగా ఉంచాడు. ఈ సహవాసం ప్రభుత్వం ఉందా? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, వాక్యాలు ఎన్నో వింటున్నాం, ప్రసంగాలు ఎన్నో వింటున్నాం, బైబిల్ ఎన్నోసార్లు చదివాం. ప్రభువును పోలిన బ్రతుకు మనలో ఉందా? కాని పక్షంలో మనము చీకటిలోనే ఉండి అబద్ధమాడుచు సత్యమును రగించుకుంటా ఉన్నాం. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే దేవుని పోలి బ్రతికాడు. అందరి బ్రతుకులకి హానోకు బ్రతుకి వ్యత్యాసం ఉంది. అందుకనే అందరి చావుకి హానోకు చావు కూడా వ్యత్యాసం ఉంది. 969 సంవత్సరాలు బతికినాడు, 960 ఏళ్ళు బతికినాడు, 62 ఏళ్ళు బతికినాడు, అందరిలాగా చనిపోయారు. కానీ హానోకును దేవుడు కొనిపోయాడు. దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. ఈ ఉదయకాలం మన సహవాసం, విశ్వాసం వల్ల ప్రభువుతో మన సహవాసం ఎలా ఉంది? ఎన్నో సందేశాలు వింటున్నాం, ఎన్నో సార్లు దేవుని మందిరానికి వచ్చాం, ఎంతో ఎక్స్పీరియన్స్ నీకు ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పచ్చు, నేను 30 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది రక్షణ. వెరీ గుడ్, మంచిదే. కానీ ప్రభు పోలిక నీలో నాలో కనబడుతుందా? ప్రభు రూపం మనలో ఏర్పడుతుందా? అప్పుడే నిజమైన సహవాసం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినప్పుడే అన్యోన్య సహవాసం కలుగుతాం. విశ్వాసం వల్ల సాక్ష్యము, విశ్వాసం వలన సహవాసము. మూడవది విశ్వాసం వలన రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం. మీరు హెబ్రీ పత్రికలో వచ్చేది, యోహాను పత్రికలకు వచ్చారు. మనం హెబ్రీ పత్రిక వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచును. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. హల్లెలూయా. నోవాహు భూమి మీద మొట్టమొదటిగా రక్షించబడిన కుటుంబం నోవా కుటుంబం.
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఎంతమంది ఉన్నారు ఆ ఇంట్లో? ఎంతమంది సభ్యులు? 8 మంది. నోవాహు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు. దేన్ని బట్టి రక్షించబడ్డారు? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మాటకు విధేయత చూపటం. దేవుని మాటకు విధేయత చూపని వాడు ఎవడు విశ్వాసి కాదు. దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది. నోవాహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. హల్లెలూయా. నోవాహు ఏం చేశాడు? అట్లు చేశాడు. అట్లు చేయటం అంటే అట్లు వేయడం కాదు. ఎవరొక ఆయన అన్నాడంట, నోవాహు అట్లు వేసాడని. అట్లు చేయటం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు చేసిన యావత్తు చేశాడు. దేని కొరకు? దేని కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు. దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఎవడైతే ఈ భూమి మీద దేవుని మాటకు విధేయుడవుతాడో వాడు మాత్రమే రక్షించబడతాడు. దేవుని మాటకి లోబడిన వాడు ఎవడూ రక్షించబడే అవకాశం లేదు. హల్లెలూయా. నోవాహుకు దేవుడు చెప్పిన పని ఆషామాషి పని కాదు, చాలా గొప్ప పని. ఏం చేయమన్నాడు దేవుడు? ఓడని. ఓడంటే మన పిల్లలు పేపర్తో చేసి నీటిలో పడేసి కత్తి పడవ లాంటిది కాదు. 300 మూరలు అంటే 450 అడుగులు పొడవు, 50 మూరలు వెడల్పు, 75 అడుగుల వెడల్పు, 30 మూరల ఎత్తు, 45 అడుగుల ఎత్తు, 3 అంతస్తులు. చక్కేది ఏది దొరికితే అది కాదు, చితిసారకపు మ్రాను. అందులో అరలు, అందులో ఒక కిటికీ, ఒక గమ్ము. ఇవన్నీ నోవాహు చేయటానికి ఎంతకాలం పట్టింది? 120 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఎంతకాలం పట్టింది? ఏమండి, ఒక్కరోజు దేవుడి మాట వినాలంటే ఎంత కష్టం. ఆ రోజున ఏమైనా యంత్రాలు ఉన్నాయా? ఆ రోజున ఎవడన్నా సహకరించాడా? నోవాహును, అతని కుటుంబాన్ని, అతని ఆలోచనను ఎక్కిరించారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. నోవాహు, అతని భార్య, బిడ్డలు 120 సంవత్సరాలు దేవుని మాటకు విధేయత చూపి. దేన్ని బట్టి విధేయత చూపారు? విశ్వాసమును బట్టి విధేయత చూపారు గనుక భూమి అంతా మునిగిపోయినా నోవాహు కుటుంబం మునిగిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుని మాటకు విధేయత చూపాడు విశ్వాసంతో. దేవుని మాటకు నువ్వు విధేయత చూపితే నువ్వు రక్షించబడతావు. నీ కుటుంబం విధేయత చూపితే నీ కుటుంబం రక్షించబడుతుంది. దేవునికి అవిధేయులైన కొలది నాశనాన్ని, నష్టాన్ని, శాపాన్ని మన బ్రతుకుల్లో కొని తెచ్చుకుంటున్నాం. దేవునికి ఆయాస్కరమైంది నీలో ఏదున్నా అది నాశనమే, నష్టమే. విశ్వాసం అని చెప్తూ, బైబిల్ చదువుతూ, దేవుని వాక్యంలో ఒక్క మాట కూడా లోబడపోతే నువ్వు ఎలా రక్షించబడతావు? నీ కుటుంబం ఎలా రక్షించబడుతుంది? నోవాహు రక్షించబడ్డాడు. నోవాహు కుటుంబం రక్షించబడింది. విశ్వాసము వల్ల కలిగే నీతికి నోవాహు వారసుడయ్యాడు. ఈ ఉదయకాలం ఒక చిన్న ప్రశ్న. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ ఇంటి వారందరూ రక్షించబడ్డారా? టైం రావాలా?
కాదు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రతిదినం దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి, నీ ప్రార్థన ద్వారా నీవు దేవుని మాటకు విధేయత చూపుడు ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నోవాహు విశ్వాసమును బట్టి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీవు నీ కుటుంబం రక్షించబడు. విశ్వాసం అనేది, రక్షణ అనేది దేవుడిచ్చే వరం. రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు. కానీ దేవుడు ఏది కోరాడో అది నువ్వు చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానికి, ఆయన మాటకి నువ్వు లోబడినప్పుడు నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. విశ్వాసం వలన రక్షణ. 4వది, విశ్వాసం వలన స్వాస్థ్యం. విశ్వాసం వలన ఏం పొందాలి? స్వాస్థ్యం పొందాలి. స్వాస్థ్యం అంటే మనకు అర్థం కాదు. ఆస్తి. మనందరికీ ఆస్తులు ఉన్నాయిగా. ఆస్తులునే లేవా? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆస్తి ఏంటంటే దేశాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. విశ్వాసం వలన ఒక దేశాన్ని ఆస్తిగా పొందాడు. 1 ఎకరం 100 ఎకరాలు కాదు, దేశం మొత్తం ఆస్తిగా పొందాడు. హల్లెలూయా. ఒకసారి చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి. చాలా థ్యాంక్ యూ. దేవుడు చెప్పాడు ఏ దేశానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాడో. దేవుడు పిలిచాడు, నువ్వు రా, నేను చూపించే దేశానికి రా, ఆ దేశాన్ని నీకు ఇచ్చేస్తాను, అక్కడ నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశాలు దీవించబడతాయి అని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు లోబడ్డాడు. అందుకనే దేవుని చేత నడిపించబడి కనాను దేశాన్ని స్వాస్థ్యముగా పొందాడు. హల్లెలూయా. కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. అబ్బా, ఒక దేశమే మన సొంతం అయితే మనం ఆగుతామా? ఏమండి, ఒక దేశమే దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మనల్ని ఎవడు పట్టుకోగలడా? లేదు కదా. కానీ అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, యాకోబులు ఈ భూ సంబంధమైన స్వాస్థ్యం కొరకు వారు ప్రాకులాడలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనవంతులు. వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది పనివాళ్ళు ఉన్నారు. కొన్ని వేల గొర్రెలు, మేకలు, పశువులు ఉన్నాయి. కానీ వారు బ్రతికినంతకాలం గుడారాల్లోనే బతికారు, టెంట్లోనే బ్రతికారు. టెంట్ కింద బ్రతికే వాళ్ళది. కారణం ఏంటో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణము కొరకు వారు ఎదురు చూచారు. హల్లెలూయా. దేశాన్ని ఇస్తే సంతోషపడ్డాళ్ళు. దేని కొరకు ఎదురు చూచారు? ఏమి పొందాలని వాళ్ళ విశ్వాసంలో ముందుకెళ్ళారు. వాళ్ళ చూపంతా దేని మీద ఉంది? దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయినాడో ఆ పరలోక పట్టణము కొరకు వారు ఎదురు చూస్తూ ఈ భూమి మీద ఉన్నంత కాలం పరదేశులుగా, యాత్రికులుగా బతికారు. మనం పాటలు పాడతాం, పరదేశులమో ప్రియురాలా అని. ఆ పాట అంటే చాలామంది కోపం.
కదా? మీకు కూడా కోపమేనా? పరదేశులమో ప్రియులారా అంటే కోపమేనా? నేను బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు సరదాగా ఆ బిల్డింగ్ ఓపెనింగ్ ముందు గేట్ ముందు కూర్చొని సరదాగా ఈ పాట పాడా. మా ప్రిన్సిపాల్ గారు లివింగ్స్టన్ గారు అత్తగారు గుమ్మలో కూర్చుంది. ఇంక ఏడవటం మొదలుపెట్టింది. చూడు నన్ను చూసి పాడుతున్నాడు ఆయన. రాజ్కుమార్ గారు అని మరి రిజిస్ట్రార్ గారు అని పాక కోపం ఎక్కువ ఆయనకి. ఆయన దగ్గరికి చెప్పింది, చూడండి నన్ను చూసి పాడుతున్నాడు ఏమని, పరదేశులమో ప్రియులారా అని. ఆయన నవ్వాడు, ఏంటయ్యా ఆమె చూసి పాడలేదండి, సరదాగా పాడాను గారు అన్న. ఆ పాట అంటే ఎంత భయమో కదా, పాట అంటే భయం కదా. పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా. ఎవరు పాటలా? భయం వేస్తున్నట్టుంది. పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన నిజముగా పురమిది కాదిలలో మాయలోకమిది ఛాయను పోలెను, మాయలోకమిది ఛాయను పోలెను, మాయ మాయ మాయా నిజముగా మాయ మాయ మాయ. ఈ మాయలోనే బతుకుతున్నాం, ఈ మాయే కావాలి కదా కదా. ఏమండి, మనం పరదేశులు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏ స్వాస్థ్యం కొరకు ఎదురు చూశారు తెలుసా? పరలోకం కొరకు ఎదురు చూశారు. అందుకని గుడారాల్లో బతికారు. ఎన్ని వందల మంది సేవకులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా వారు గుడారంలోనే పలికారు. అందుకనే దేవుడు సిగ్గుపడల వారి విషయంలో. దేవుడు ఏమని చెప్పుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మన గురించి ఆ మాట అనగలడా? మన చూపంతా, మన ఆలోచనలన్నీ, మన ఆశలన్నీ, మన కోరికలన్నీ ఈ భూ సంబంధమైన వాటి మీద. పరలోక స్వాస్థ్యము కొరకు నువ్వు ఎదురు చూడమని విశ్వాసమైతే నీకంటే దౌర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు? ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షణ కలవరం అయితే మనుషులందరికంటే మనంత దౌర్భాగ్యులు ఎవరుండరు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాములు పరలోక స్వాస్థ్యము కొరకేది. ఈ భూమి మీద నువ్వు ప్రభుని నమ్ముకున్నాక నేను దీవిస్తాడు, నిజమే. ఒకప్పుడు నీకు ఇల్లు కూడా లేదు, ఇల్లు ఇచ్చాడు. బిల్డింగ్ కట్టుకున్నావు, పొలం కొనుక్కున్నావు, వ్యాపారంలో అభివృద్ధి పొంది, వెరీ గుడ్. కానీ ఈ స్వాస్థ్యము తాత్కాలికమైంది. నువ్వు పోయేటప్పుడు ఇదేది నీతో పడరాదు. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వెంత అందమైన బిల్డింగ్ కట్టుకున్నా చచ్చినాక నీ బెడ్ మీద ఎవడు ఉంచాడు నిన్ను? ఇంటి ముందు టెంట్ వేస్తాడు, ఏసీ బాక్స్ పెడతాడు, అందులో పెడతారు, తీసేయండి టైం అయిపోయింది. కనుక ఏ స్వాస్థ్యం కొరకు నువ్వు నేను ఎదురు చూడాలి? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు. అది మన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం కొరకు నేను ముగింపులోకి వచ్చేసాను. విశ్వాసం వల్ల సాక్ష్యం పొందాలి. మనం చచ్చిపోయినా మన సాక్ష్యం బతికుండాలి. మనం ప్రభువును గణపరిచే వ్యక్తులుగా. విశ్వాసం వలన దేవునితో మన సహవాసం కనవాలి. మనలో ప్రభువును చూపించాలి. విశ్వాసం వలన మనము, మన కుటుంబాలు రక్షించబడాలి. విశ్వాసం వలన మనం స్వాస్థ్యాన్ని పొందాలి. ఇది మనం గమనిస్తే 5వది, విశ్వాసం వలన వాగ్దాన ఫలం. హల్లెలూయా. 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఎంచుకొని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భమును ధరించి శక్తి పొందెను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి శారాయి అయిపోయింది.
షారాయి ఏమైపోయింది? షారా అయిపోయింది. షారాయి అంటే ఏంటో తెలుసా? జగడగొండి. షారాయి అంటే జగడగొండి, తంటాల మారి, గొడవల్లో గందరగోళంలో ముందు ఉంటుంది. దేవుడు షారాయిని షారాగా చేశాడు. షారా అంటే ప్రిన్సెస్, రాకుమారి. షారాగా చేశాడు. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి. విశ్వాసం బట్టి అబ్రహాం అయిపోయాడు. అబ్రహాం అంటే గొప్ప తండ్రి. అబ్రహాం అంటే గొప్ప తండ్రి, గ్రేట్ ఫాదర్. వాళ్ళ నాన్న తెరహు ఆయనకు మంచి పేరు పెట్టాడు, నా కుమారుడు గొప్ప తండ్రి అవ్వాలి. కానీ ఒక పిల్లోడు కూడా లేడు. 75 ఏళ్ళు వచ్చినా పిల్లలు లేరు. అబ్రహాం అన్నకి సంతానం, అబ్రహాం తమ్ముడికి లోతు, కానీ అబ్రహాంకి పిల్లలు లేరు. అబ్రహాం దేవుడి పిలుపుకి లోబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తనకు పిల్లలు లేరు, దేవుడి పిల్లల్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాం అంటే గొప్ప తండ్రి, కానీ పిల్లలు లేరు. ఒక్క పిల్లోడు కూడా లేడు. దేవుడు అబ్రహాముగా చేశాడు. అబ్రహాం అంటే జనములకు తండ్రి. హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు దీవించబడ్డాయి. నిండు వృద్ధాప్యమందు 100 సంవత్సరాల వయసులో స్త్రీ ధర్మం గర్జించిన షారాయి గర్భము నుండి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు వలననైనదే నీ సంతానం అని చెప్పిన దేవుడు ఇస్సాకుని ఇచ్చి, ఆ ఇస్సాకు నుండి, యాకోబు నుండి లెక్కకు విస్తరించిన సంతానాన్ని దేవుడిచ్చాడు. శారీరకంగా ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇచ్చాడు, ఆత్మీయంగా విశ్వాస జనాంగాన్ని అబ్రహాంకి, షారాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా స్త్రీ ధర్మము గతించిపోయిన తర్వాత, స్త్రీకి ఆ నెలసరి ఆగిపోయిన తర్వాత, అది కూడా మరి గర్భం ఉడికిపోయిన తర్వాత వృద్ధాప్యమందు ఎవరైనా పిల్లల్ని కంటారా? అది జరిగే పనేనా? కాదు. కానీ దేవుడు యందు ఆ శారా అబ్రహాములు కలిగిన విశ్వాసమును బట్టి మృతతుల్యుడైన ఆ అబ్రహాము నుండి లెక్కకు మించిన సంతానాన్ని దేవుడిచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు మాట తప్పడానికి నరుడు కాదు. దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చినా ఆయన అక్షరాల 100కి 100 పాళ్ళు నెరవేరుస్తాడు. నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే విశ్వాసముతో ఆయన వైపు చూడటమే. ఆయన వాపు చూచినప్పుడు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనవి చేస్తాడు. నీ జీవితాన్ని గొప్ప అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ ద్వారా అనేకులు ఆ అద్భుతాన్ని బట్టి, దేవుని మహత్యాన్ని బట్టి దేవుని తట్టు తిరిగే ఆ గొప్ప స్థితిని దేవునికి ఇస్తాడు. శారా విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలం పొందింది. ఈ ఉదయకాలం నేను ముగిస్తున్నాను. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు ఇది ఒక ప్రత్యేకమైన రీతిలో నీ హృదయాన్ని తాకాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నిలబడి ఉన్న ఈ మట్టడి వల్ల నీకేం లాభం లేదు. పరిశుద్ధాత్మదేవుడు మెల్లని స్వరంతో నీ హృదయాన్ని ఏ మాటతో తాకాడో దానికి నువ్వు విధేయ చెప్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నీ సాక్ష్యము ఉందా? నువ్వు దేవుని గణపరుస్తున్నావు అనే సాక్ష్యం ఉందా? నువ్వు చనిపోయినా బతికుండే సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం ప్రభుతో ఎలా ఉంది? ప్రభు పోలిక కాస్తైనా నీలో వచ్చిందా? నీవు నీ కుటుంబం రక్షించబడ్డారా? దేవుని నుండి స్వాస్థ్యాన్ని పొందావా? పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందుతాననే నిరీక్షణ నీకుందా? దేవుడిచ్చిన వాగ్దానాలు ఎన్నో నీ జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇంకా కొన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పటానికి నరుడు కాదు.
విశ్వాసముతో సాక్ష్యమును, విశ్వాసముతో సహవాసమును, విశ్వాసముతో రక్షణను, విశ్వాసముతో స్వాస్థ్యమును, విశ్వాసముతో వాగ్దాన ఫలమును పొందుదాం. అట్టి కృపను దేవుడు దయచేయను గాక. దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా